హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రియాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ హరిప్రియ. ఈరోజు సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అదే వినాయకుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదం రవ్వ ఉండ్రాళ్ళు లేదా రవ్వ కుడుములు అని కూడా అంటారు. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి వెంటనే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను ఏ వీడియో చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఈ ఉండ్రాళ్ళు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా శనగపప్పును ఒక పావు కప్పు నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకు పప్పు తొందరగా ఉడికిపోతుంది. మీరు నానబెట్టుకోకుండా అయినా చేసుకోవచ్చు, కానీ కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది ఉడకడానికి పప్పు. ఇక్కడ నేను బియ్యపు రవ్వను తీసుకున్నానండి. ఈ బియ్యపు రవ్వ ఏంటంటే నేను మిల్లులో పట్టించి తీసుకొచ్చిన బియ్యపు రవ్వను తీసుకున్నాను. లేదంటే మీకు మార్కెట్లో బియ్యపు రవ్వ రెడీమేడ్గా దొరుకుతుంది, అదైనా తీసుకోవచ్చు. లేదంటే రాత్రంతా బియ్యాన్ని నానబెట్టి కడిగి ఆరబోసి ఆరిన తర్వాత మిక్సీ పట్టగా వచ్చిన బియ్యపు రవ్వను అదైనా తీసుకోవచ్చు. మీ కన్వీనియంట్ ప్రకారం తీసుకోవచ్చండి. నేను ఈ బియ్యపు రవ్వను ఒకసారి జల్లించుకుంటున్నాను. ఇలా జల్లించుకోవడం వల్ల పిండి బియ్యపు రవ్వ సెపరేట్ అవుతాయి. ఇలా సెపరేట్గా వచ్చిన బియ్యపు రవ్వను నేను ఒక కప్పు తీసుకుంటున్నాను. మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ ప్రకారం తీసుకోవచ్చండి. ఫస్ట్ ముందుగా ఒక కడాయి పెట్టుకుని హీట్ అయిన తర్వాత 1.5 స్పూన్ గీని వేసుకోవాలి. మనం నెయ్యి లేదంటే ఆయిల్ వేసుకోవచ్చు. ప్రసాదం కాబట్టి నెయ్యినే యూస్ చేయాలి. తర్వాత 1 స్పూన్ జీలకర్రను వేసుకుని మంచి కమ్మని వాసన వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక కప్పుతో కొలతలు తీసుకుంటున్నానండి. ఈ కప్పుతో 2.5 కప్పుల వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఎంత క్వాంటిటీలో అయినా చేసుకోవచ్చు. ఒక కప్పు బియ్యపు రవ్వకు 2.5 కప్పుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. సో ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పును ఇందులో యాడ్ చేసుకుని బాగా ఉడకనివ్వాలి. ఇలా బాగా పొంగొచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి. శనగపప్పు ఇలా 80% కుక్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. తర్వాత టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత 1 కప్పు బియ్యపు రవ్వని యాడ్ చేసుకుని ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక మూత పెట్టేసుకుని 10 మినిట్స్ పాటు దీన్ని బాగా ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత తీసి చూస్తే మనకు బియ్యపు రవ్వ వాటర్ని అంతా పీల్చేసుకుంటుంది. దాన్ని ఒక అట్లకాడ చివరి సహాయంతో, అంటే చివరి మొన ఉంటుంది కదా, దాని సహాయంతో ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకుని మళ్ళీ ఒక మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి. మరొక 10 నిమిషాల తర్వాత తీసి చూస్తే ఇక్కడ మనకు ఉడికిపోయిందండి. సో కొంచెం తీసి చూద్దాం. ఇలా మెత్తగా అయితే కనుక ఉడికినట్లు లెక్క. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక 5 నిమిషాల పాటు చల్లార్చుకోవాలి. ఇక్కడ చాలామంది నీటిని లేదా నెయ్యిని యూజ్ చేసి ఉండ్రాళ్ళను చేసుకుంటారు. ఇక్కడ నేను కొంచెం నీటి సహాయంతో ఉండ్రాళ్ళను చేసుకుంటున్నానండి. ఇలా గుండ్రంగా అన్ని ఉండ్రాళ్లను ప్రిపేర్ చేసేసుకోవాలి. ఈ ఉండ్రాళ్ళు వినాయకుడికి చాలా ఇష్టం. ఇలా అన్ని ఉండ్రాళ్లను ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ఆవిరి పట్టుకోవాలి. ఆవిరి పట్టుకోవడం కోసం ఇక్కడ నేను ఇడ్లీ కుక్కర్ను తీసుకున్నాను. ఇదే కాదండి, వేరే ఏదైనా తీసుకుని ఆవిరి పట్టుకోవచ్చు. దానిలో తగినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత 3 రేకులున్న ఇడ్లీ స్టాండ్ని పెట్టుకుని దాని మీద ఈ ఉండ్రాళ్ళన్నీ ఒకదాని తర్వాత ఒకటి పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకుని స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు దీన్ని ఆవిరి పట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు ఇలా ఆవిరికి ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని
ఒక 5 నిమిషాలు అలా ఉంచేయాలి. అలా ఉంచడం వల్ల ఉమ్మగిల్లుతుంది. 5 నిమిషాల తర్వాత ఉండ్రాళ్లను ఇలా ప్లేట్లోకి తీసేసుకోవాలి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఎంతో ఈజీగా రవ్వ ఉండ్రాళ్లను ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకుని వినాయక చవితి నాడు ఆ విఘ్నేశ్వర స్వామికి నైవేద్యం పెట్టాలి. సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ కొత్తగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.